ఇంద్రజిత్ మాయా యుద్ధము. చందమామ రామాయణము యుద్ధకాండ నుండి. జాంబవంతుడు ప్రేరేపించగా హనుమంతుడు వాయువేగంతో ఆకాశ మార్గాన హిమాలయ పర్వతాలకు పోయి అక్కడ ఉన్న మంచు శిఖరాలు, గుహలు, గొప్ప క్షేత్రాలైన బ్రహ్మకోశము, కైలాసము, హయగ్రీవము, బ్రహ్మకపాలము, కుబేరస్థానము, పాతాళ రంధ్రము, కాంచన శృంగము, రాత్రుళ్ళు కూడా ప్రకాశించే సర్వ ఔషధి పర్వతం చూస్తూ సర్వ ఔషధి పర్వతం పైననే దిగి ఔషధుల కోసం వెదకసాగాడు. ఆ సంగతి తెలిసిన దివ్యమైన ఔషధులు అంతర్ధానమయ్యాయి. హనుమంతునికి పట్టరాని కోపం వచ్చింది. అతను పెద్ద పెట్టున అరిచి పర్వతంతో, రాముడిపైన జాలి తలపరాదని నిశ్చయించుకున్నావా ఏమిటి? నిన్ను నా చేతులతో పెరికి పిండి చేస్తాను అన్నాడు. అంటూనే హనుమంతుడు ఆ పర్వత శిఖరాన్ని పికిలించి తిరిగి ఆకాశ మార్గం పట్టాడు. పర్వత శిఖరంతో సహా తిరిగి వస్తున్న హనుమంతుణ్ణి చూసి వానరులు గట్టిగా అరిచారు. పని చేసుకొని వస్తున్న ఆనందంలో హనుమంతుడు కూడా అరిచాడు. ఈ అరుపులు ఆ అరుపులు విన్న రాక్షసులు భయముతో అరిచారు. హనుమంతుడు ఓషధి పర్వతంతో సహా త్రికూట పర్వతం మీద వానరసేన నడుమ వాలి ప్రముఖ వానరులకు నమస్కారాలు చేసి విభీషణుణ్ణి కౌగిలించుకున్నాడు. రామలక్ష్మణులు ఇతర వానర వీరులు దివ్య ఔషధుల వాసనకు బాణాల బాధ పోగొట్టుకున్నారు. యుద్ధంలో చచ్చిపోయిన వానరులు సైతం దివ్యమైన ఔషధుల గాలి సోకగానే నిద్రలేచిన వారిలాగా లేచి కూర్చున్నారు. వానరులు యుద్ధంలో చనిపోయిన రాక్షసులను అందరినీ సముద్రంలో పడవేశారు. హనుమంతుడు ఓషధి పర్వత శిఖరాన్ని తీసుకుపోయి యథాస్థానంలో ఉంచి తిరిగి వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో, తమ్ముడైన కుంభకర్ణుడు కొడుకులు చచ్చారు గనక ఇప్పుడు రావణుడు యుద్ధానికి రాడు. మనలో బల వేగాలు కలిగిన వానరులు ఈ రాత్రి దివిటీలు తీసుకొని వెళ్ళి లంకపై పడాలి అన్నాడు. సూర్య అస్తమయమై భయంకరమైన రాత్రి కాగానే వానర వీరులు దివిటీలు పట్టుకొని లంకకేసి వెళ్ళారు. వారి ధాటికి బెదిరి నగర ద్వార రక్షకులైన రాక్షసులు పారిపోయారు. తమను అడ్డేవారు ఎవరూ లేక వానరులు నగరం ప్రవేశించి ద్వారాలలోనూ, బురుజులలోనూ, రాజవీధులలోనూ, ఇతర వీధులు అన్నిటా నిప్పు పెట్టారు. లంక అంతా అంటుకొని తగలబడసాగింది. ఆకాశమంత ఎత్తున్న మేడలు కాలి కూలిపోయాయి. ఇండ్లతో పాటు విలువగల వస్తువులు, వస్త్రాలు, శాలువలు, రత్నకంబళాలు, నగలు, ఆయుధాలు, కవచాలు సమస్తము తగలబడిపోయాయి. అనేక మంది రాక్షసులు కాలిపోయారు. రాక్షస స్త్రీలు ఆహాకారాలు చేశారు. గుర్రాలు, ఏనుగులు కట్లు తెంచుకొని బీభత్సంగా పరిగెత్తాయి. తగలబడిపోతున్న లంకా నగరం సముద్రంలో ప్రతిబింబించి సముద్రం కూడా ఎర్రగా కనబడింది. ఒక వంక వానరులు సంతోషంతోనూ, మరొక వంక రాక్షసులు దుఃఖంతోనూ కేకలు పెడుతూ ఉంటే 2 ధ్వనులను మించి రాముడి బాణం చేసే ధ్వని వినపడింది. అది విని రాక్షసులు యుద్ధానికి సిద్ధపడ్డారు. రావణుడి అంతఃపుర ద్వారం వద్దకు వెళ్ళి యుద్ధం చేయవలసిందిగా సుగ్రీవుడు వానరోత్తములను ఆజ్ఞాపించాడు. వానరులు దివిటీలతో సహా ద్వారంలో నిలబడటం రావణుడు చూసి మండిపడి ఆ వానరులను చంపిరమ్మని నికింబుడు, కుంభుడు అనే వాళ్లను, కుంభకర్ణుడి కొడుకులను పంపాడు. వాళ్ళు అనేక మంది రాక్షస వీరులను వెంటబెట్టుకొని బయలుదేరి వచ్చారు. వానరులకు రాక్షసులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. అనేక మంది రాక్షస వీరులు చచ్చారు. అంగదుడు మూర్ఛపోయాడు. చివరకు కుంభుడు సుగ్రీవుడి చేతిలో చచ్చాడు. అతని తమ్ముడైన నికుంభుణ్ణి హనుమంతుడు దారుణంగా చంపేశాడు. కుంభ నికుంభులు చావగానే వానరులు సింహనాదాలు చేశారు. రాక్షసులు భయపడ్డారు. తర్వాత రావణుడు వానరులతో యుద్ధం చేయటానికి కరుడి కొడుకైన మకరాక్షుణ్ణి వెళ్ళమన్నాడు. మకరాక్షుడు రాక్షస సైన్యంతో సహా రామలక్ష్మణులతో యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. రాక్షసుల బాణవర్షం ముందు తాళలేక వానరులు పారిపోయి వస్తుంటే వెంట తరుముకుంటూ వచ్చే రాక్షసులను రాముడు తన బాణాలతో నిలవేశాడు. తన తండ్రి అయిన కరుణ్ణి చంపినందుకు రాముణ్ణి చంపి పగ తీర్చుకుంటానని మకరాక్షుడు ప్రగల్భాలు ఆడాడు. మాటలతో విజయం కలగదు, యుద్ధం చెయ్యి అన్నాడు రాముడు. ఇద్దరూ తలపడి భయంకరమైన యుద్ధం చేశారు. మకరాక్షుడు తన సారథిని, గుర్రాలను, రథాన్ని పోగొట్టుకుని చివరకు రాముడు ప్రయోగించిన ఆగ్నేయ అస్త్రంతో చచ్చి పడిపోయాడు. అతని వెంట ఉన్న రాక్షసులందరూ నగరంలోకి పారిపోయారు. మకరాక్షుడి మరణ వార్త విని రావణుడు కోపోద్రేకంతో పండ్లు పటపట కొరికి తన కొడుకైన ఇంద్రజిత్తును పిలిచి, నాయన,
దృశ్యంగానో అదృశ్యంగానో రామలక్ష్మణులతో యుద్ధం చేసి వాళ్లను చంపిరా. ఇంద్రుణ్ణి గెలిచిన నీకు ఈ మానవ మాతృలు ఒక లెక్క అన్నాడు. ఇంద్రజిత్తు తండ్రి ఆజ్ఞ పొంది యజ్ఞశాలకు వెళ్ళి హోమం చేసి ఒక నల్ల మేకను బలి ఇచ్చాడు. అగ్నిహోత్రం చక్కగా ప్రజ్వలించి విజయాన్ని సూచించింది. ఇంద్రజిత్తు అదృశ్య శక్తి కలిగిన తన రథము ఎక్కి యుద్ధరంగానికి వెళ్ళి వానర సేనలో ఉన్న రామ లక్ష్మణులను గుర్తించి వారిపై బాణాలు వర్షంలాగా కురిపించసాగాడు. ఇంద్రజిత్తు ఆకాశంలో ఎటుగా ఉన్నది కానరాక రామ లక్ష్మణులు ఆకాశమంతా బాణాలతోనూ దివ్యమైన అస్త్రాలతోనూ నింపేశారు. ఇంద్రజిత్తు వేసే బాణాలు ఎటు నుంచి వస్తున్నది కనిపెట్టి రామలక్ష్మణులు అటుగా తమ బాణాలను ప్రయోగించారు. అయితే ఇంద్రజిత్తు ఆకాశమంతటా సంచరిస్తూ ఉండటం చేత వారి బాణాలు అతనికి తగలలేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలతో రామలక్ష్మణుల శరీరాల రక్త ప్రవాహాలు కారాయి. వానరులు గుంపులు గుంపులుగా చచ్చారు. లక్ష్మణుడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసులను అందరినీ చంపేస్తాను అన్నాడు. ఒక్కడి కోసం మనతో యుద్ధం చేయని వారందరినీ చంపటం ఉచితము కాదు. చేతనైతే ఇంద్రజిత్తుణ్ణి ఒక్కన్నే చంపుదాం అన్నాడు రాముడు. అంతలో ఇంద్రజిత్తు ఒక మాయ ఆలోచించాడు. అతను ఒక మాయా సీతను చేసి ఆమెను రథం మీద పెట్టుకొని వానరులు చూస్తూ ఉండగా ఆమెను చంపి రామలక్ష్మణులకు మనస్తాపం కలిగించే ఉద్దేశంతో వానర సేనకు ఎదురుగా వచ్చాడు. ఇంద్రజిత్తు కళ్లకు కనబడగానే వానరులు యుద్ధ ఉత్సాహం చెందారు. హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరం పట్టుకొని వానరులకు ముందుగా నిలబడ్డాడు. అంతలో హనుమంతుడికి ఇంద్రజిత్తు రథంలో సీత కనిపించింది. ఆమె మాసిన బట్టలు కట్టుకొని దుమ్ము కొట్టుకొని దీనవదనంతో తాను కొద్ది కాలం క్రితం చూసినట్టుగానే ఉన్నది. సీత ఇంద్రజిత్తు రథంలో ఉండటం చూసి హనుమంతుడు చాలా బాధపడి ఏ ఉద్దేశంతో ఇంద్రజిత్తు ఆమెను తెస్తూ ఉండి ఉంటాడా అని ఆలోచించి ప్రక్కవారిని అడుగుతూ ఉండగా ఇంద్రజిత్తు మాయా సీతను జుట్టు పట్టుకొని కత్తితో కొట్టాడు. ఆమె రామా రామా అంటూ ఏడ్చింది. హనుమంతుడు ఇంద్రజిత్తు ముందుకు వెళ్ళి అతన్ని నానా తిట్లు తిట్టి ఈ సీత నీకు ఏ విధమైన అపకారం చేసింది, ఆమెను ఎందుకు చంపజూస్తున్నావు అని అడిగాడు. ఈ సీత మూలాననే గదా సుగ్రీవుడు రాముడు ఈ లంకకు వచ్చారు. ఈమెను ఇప్పుడు నీ ఎదుటే చంపి ఆ తర్వాత రాముణ్ణి లక్ష్మణుణ్ణి నిన్ను సుగ్రీవుణ్ణి ఆచారం పోగొట్టుకున్న ఆ విభీషణుణ్ణి చంపేస్తాను అన్నాడు ఇంద్రజిత్తు. వెంటనే అతను తన చేతి కత్తితో మాయా సీతను నరికేశాడు. నీ కళ్ళ ఎదుటనే సీతను చంపేశాను, ఇక మీ ప్రయత్నమంతా వృధా అంటూ ఇంద్రజిత్తు పెద్ద పెట్టున సింహనాదం చేశాడు. వానరులు భయపడి పారిపోసాగారు. అప్పుడు హనుమంతుడు వారితో ఎక్కడికి పారిపోతారు, మీ పరాక్రమమంతా ఏమైంది, నేను ముందు నడుస్తాను, నా వెంట రండి అని అందరినీ యుద్ధోన్ముఖులను చేశాడు. అందరూ కలిసి రాక్షస సేనపై పడి చంపటం ప్రారంభించారు. హనుమంతుడు ఒకవైపు దుఃఖంతోనూ మరొక వైపు కోపంతోనూ తప్పించిపోతూ ఇంద్రజిత్తు పైన ఒక పెద్ద శిల విసిరాడు. కానీ అది అతనికి తగలలేదు. అయినా వానరులు హనుమంతుడి చర్యతో ఉత్సాహం వచ్చి రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టసాగారు. హనుమంతుడు అప్పుడు తోటి వానరులతో మనం ఏ సీత కోసం వచ్చామో, ఎవరి కోసం ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేస్తున్నామో ఆ సీత కాస్త చంపబడింది. ఇంద్రజిత్తు సీతను చంపాడన్న వార్త రాముడికి సుగ్రీవుడికి చెప్పి వారేం చేయమంటే అది చేద్దాం అన్నాడు. వానరులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వారు అలా వెళ్ళిపోవటం చూసి ఇంద్రజిత్తు హోమం చేయటం కోసం నికుంభుల చైత్యానికి వెళ్ళాడు. ఈ లోపల రాముడికి పశ్చిమ ద్వారం వైపు నుంచి యుద్ధ కోలాహలం వినిపించింది. అతను జాంబవంతుడితో మన హనుమంతుడు రాక్షసులతో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నట్టుగా ఉన్నది, అతనికి సహాయంగా వెళ్ళు అన్నాడు. జాంబవంతుడు పశ్చిమ ద్వారం దిక్కుగా వెళ్తూ ఉంటే దారిలో హనుమంతుడు ఇతర వానర వీరులు ఎదురుగా రావటం చూశాడు. హనుమంతుడు యుద్ధరంగానికి బయలుదేరిన భల్లూక సేనను వెనక్కి వెళ్ళమని చెప్పి త్వరగా రాముడున్న చోటుకి వెళ్ళి తన ఎదుటనే ఇంద్రజిత్తు సీతను చంపేసినట్టు చెప్పాడు. ఈ మాట వింటూనే రాముడు మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు. దూరంగా ఉన్న వానరులందరూ పరిగెత్తుకు వచ్చారు. రాముడి ముఖాన నీరు చల్లారు. లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చాడు. రాముడు లక్ష్మణుడి తొడపై తలపెట్టుకొని ఎంతో దుఃఖించాడు. ఇంతలో అక్కడికి విభీషణుడు తన 4 మంత్రులతోనూ వచ్చి అందరూ విచారంగా ఉన్నట్టున్నారే, ఏమిటి కారణం అని అడిగాడు. ఇంద్రజిత్తు సీతను చంపేసినట్టు హనుమంతుడు వచ్చి చెప్పేసరికి రాముడు దుఃఖపడుతున్నాడు అని లక్ష్మణుడు విభీషణుడితో అన్నాడు. అదంతా వట్టి మాట. రావణుడు సీతకు అంత కీడు ఎన్నటికీ జరగనివ్వడు. సీతను రాముడికి చేయమని నేనెంత చెప్పినా సీతను విడిచి ఉండటానికి అంగీకరించని వాడు సీతను చంపనిస్తాడా? ఇంద్రజిత్తు సీతను చూడనైనా లేదు, వాడు ఆమెను తెచ్చి చంపగలడా? ఇప్పుడు రావణుడికి ఆ ఇంద్రజిత్తు తప్ప మరెవడూ లేడు.
ఇంద్రజిత్తు తన విజయం కోసం హోమం చేయటానికి నికుంభలానికి వెళ్తాడు. ఈ లోపల వానరులు వచ్చి తనకు యజ్ఞభంగం కలగచేయకుండా చేయటానికి ఏదో మాయ పన్నాడు. ఆ మాయ పారింది. మీరంతా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అక్కడ వాడు నిర్విఘ్నంగా హోమం పూర్తి చేస్తాడు. ఆ తర్వాత దేవతలు దానవులు ఏకమై ఎత్తి వచ్చినా వాడి ముందు నిలవలేరు. కనుక నేను చెప్పేది ఏమంటే, వాడు ఆ హోమం పూర్తి చేసేలోగా మన నికుంభలానికి పోదాం. రామ, నిర్విచారంగా నీవు ఇక్కడే ఉండి మా వెంట లక్ష్మణుణ్ణి పంపించు. అతను ఇంద్రజిత్తును చంపగలుగుతాడు. ఏమాత్రము ఆలస్యం లేకుండా బయలుదేరాలి అన్నాడు విభీషణుడు.